అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము ఆది కాండము 39వ అధ్యాయము 23వ వచనము. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చియు విచారణ చేయకయుండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. ఈ యొక్క మాటలు యోసేపుని గురించి చెప్పబడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూడవచ్చు. యెహోవా ఎవరికి తోడై ఉన్నాడు అంటే ఇక్కడ అతనికి అనేటువంటి పదాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. ఈ అతడు ఎవరు అంటే యోసేపు. యోసేపుకు యెహోవా తోడై ఉన్నాడంట. యోసేపుకు యెహోవా తోడై ఉన్నటువంటి ఆ యొక్క కారణాన్ని బట్టి అతడు చేసేటువంటి ప్రతిదీ కూడా అతడు చేయునది యావత్తు అతడు ఏ పనైతే చేస్తూ ఉంటూ ఉన్నాడో వాటిని దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే సఫలం చేస్తూ వచ్చాడు, సఫలం అగునట్లుగా చేశాడు అనేటువంటి మాట ఈ దినం మనకు ఇవ్వబడుతూ వచ్చిందనమాట. యోసేపు ఎంతో దైవభక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. దేవుని యొక్క తోడు ప్రతిదీ సఫలమగునట్లుగా చేసింది. అయితే ఇక్కడ మనము గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే ఈ యొక్క మాట ఇదే అధ్యాయంలో 4 సార్లు చెప్పబడుతూ ఉన్నదనమాట. చూసినట్లయితే 39వ అధ్యాయము 2వ వచనంలో యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక, తర్వాత 3వ వచనంలో కూడా చూసినట్లయితే యెహోవా అతనికి తోడై ఉండెననియు, తర్వాత 3వదిగా మనము చూసినట్లయితే 21వ వచనంలో యెహోవా యోసేపునకు తోడై ఉండి. అంటే ఇక్కడ మొత్తము ఈ యొక్క అధ్యాయంలో 4 సార్లు యోసేపునకు దేవుడు తోడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గురించి దేవుడు రాయిస్తూ వచ్చాడనమాట. అయితే మొదట రాయించినటువంటి 2 సందర్భాలకు, తర్వాత చివరిగా రాయించబడినటువంటి 2 సందర్భాలకు మధ్యలో ఒక సంఘటన జరిగిందనమాట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మనందరికీ తోడుగా ఉండేటువంటి వాడుగా ఉంటాడు. యోసేపుకు ఎలాగైతే తోడుగా ఉన్నాడో దేవుడు మనకి కూడా తోడుగా ఉంటాడు. దేవుని యొక్క తోడుని మనము త్రోసివేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. దేవుడు మనల్ని ఎల్లప్పుడూ మనతో ఉండి మనల్ని నడిపించాలని కోరుతూ ఉంటాడు. కానీ మనమే ఏం చేస్తూ ఉంటామంటే నీ తోడు నాకు అవసరం లేదు, నీ తోడు ఉంటే నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోలేనేమో, నా ఇష్టానుసారంగా నేను జీవించలేనేమో అనేటువంటి పరిస్థితిలో మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుని యొక్క తోడును ఇష్టపడకుండా దేవుని యొక్క తోడును త్రోసివేసేటువంటి వారంగా ఉంటామన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటి 2 విషయాలకు అంటే 2 సార్లు దేవుని యొక్క తోడు గురించి రాయబడినటువంటి ఈ యొక్క విషయాల్ని మనం చూస్తే దేవుడు మనం ఎప్పుడైతే మనము దేవుని బిడ్డలంగా చేయబడుతూ ఉంటామో, దేవుని యొక్క చేతిలోనికి వచ్చి రక్షణ మారు మనస్సు పొందిన తర్వాత దేవుని యొక్క తోడు మనతో ఉంటుందన్నమాట. అయితే కొన్ని సందర్భాల్లో దేవుని యొక్క తోడు మనల్ని విడిచిపెట్టి పోయేదిగా ఉంటుందన్నమాట. అయితే యోసేపుకు ఎప్పుడూ తోడుగానే ఉందంట. ఎందుకు అంటే యోసేపు దేవుడు ఎలాంటి జీవితాన్ని అయితే జీవించాలని కోరుకుంటూ ఉన్నాడో అలాంటి జీవితాన్ని జీవించాడు. దేవుని యొక్క తోడు, దేవుని యొక్క సన్నిధి తనను విడిచిపోయేటువంటి పరిస్థితిని ఎప్పుడూ కూడా యోసేపు తన జీవితంలో కలిగి ఉండలేదు గనక యోసేపు ఎల్లప్పుడూ దేవుని యొక్క తోడును అనుభవిస్తూ వచ్చాడనమాట. మనం అందరము ఎరుగుదము, నిర్గమాకాండంలో మనకు ఒక మాట రాయబడి ఉన్నది. దేవుని యొక్క తోడు మనకి రాకుండా ఉండేది ఎప్పుడు అనేది మనం చూసినట్లయితే అక్కడ మనము మోషే ఇజ్రాయేల్ ప్రజలను చూస్తాం. మోషే యొక్క నిర్గమాకాండం 33వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూసినట్లయితే మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను. ఇక్కడ మనకు ఒక స్పష్టంగా ఒక మాట రాయబడి ఉన్నది. దేవుడు మనతో రానటువంటి ఆ యొక్క పరిస్థితి ఏంటంటే లోబడనటువంటి స్థితి. మనము దేవునికి లోబడకపోతే దేవుడు మనతో రావటానికి ఇష్టపడడనమాట. దేవుడు మనతో రాకపోవడానికి గల కారణం దేవుని యొక్క మాటను మనము పెడచెవిని పెట్టడమే, దేవుని యొక్క మాటను మనము వినకపోవటమే, దేవుని యొక్క మాటను మనము శిరసావహించకపోవటమే, దేవుని యొక్క మాటకు మనము లోబడకపోవటమే, దేవుడు చెప్పినటువంటి మాటను మనము తిరస్కరించడమే,
దేవుడు చెప్పినటువంటి మాటను మనము త్రోసివేయటమే. ఈ యొక్క పరిస్థితి అంతా కూడా ఇజ్రాయెల్ ప్రజల జీవితంలో జరిగిందనమాట. ఎందుకంటే వారు ఎల్లప్పుడూ దేవుణ్ణి శంకిస్తూనే వచ్చారు. దేవుని యొక్క మాటను, దేవుని యొక్క అద్భుత కార్యాలను, దేవుని యొక్క తోడును వారు విసర్జించేటువంటి విధానంలోనే వారు జీవిస్తూ వచ్చారనమాట. ఇక్కడ చూసినట్లయితే మోషే కొండ మీదకి వెళ్ళాడు. కింద వీరేమో ఒక విగ్రహమును చేసుకొని ఇదే యెహోవా అనేటువంటి పరిస్థితిలో వారు ఉంటూ ఉన్నారు. దేవుని యొక్క కోపము వారి మీద రగులుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూడవచ్చు అనమాట. అంటే విగ్రహారాధన, దేవుని యొక్క స్థానంలో మనము దేన్నైతే ఉంచుకుంటూ ఉంటామో అదే దేవునికి ఇష్టం లేనటువంటి పరిస్థితి అనమాట. విగ్రహారాధన దేవునికి ఇష్టం లేనటువంటిది అనమాట. అలాంటి విగ్రహారాధనకు వీరు చోటు ఇచ్చారనమాట. ఎవరు? ఇజ్రాయేలీయుల ప్రజలు. అలాగున్నే మన యొక్క జీవితంలో మనం కూడా దేవునికి అయిష్టకరమైనటువంటి కార్యాలు, దేవుడు ఏవైతే వద్దు అంటాడో వాటినే మనం చేస్తూ దేవుని యొక్క మాటను విననటువంటి పరిస్థితిలో ఉంటే దేవుని యొక్క తోడు మనల్ని విడిచిపెడుతుంది. అంటే దేవుడు మనకి విరోధైపోతాడా అంటే కాదు. దేవుని యొక్క తోడు మనతో ఉంటే, మనము లోబడకుండా అలాగే ఉంటే దేవుడు న్యాయవంతుడు గనుక తప్పకుండా మనల్ని నిర్మూలం చేసేటువంటి అవకాశం ఉంది అని కింది వచనంలో రాయబడి ఉన్నది. చూడండి 5వ వచనంలో, మీరు లోబడనొల్లని ప్రజలు, ఒక క్షణం మాత్రము నేను మీ నడుమన వచ్చితున మిమ్మును నిర్మూలనం చేసేదను. దేవుడు మనతో కూడా రాకపోవడానికి గల కారణం ఏంటంటే అది కూడా దేవుని యొక్క ప్రేమయే. ఎందుకంటే ఆయన న్యాయవంతుడు గనుక మనతో ఉంటే, దేవుని యొక్క మాట వినకపోతే, దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు మనం చేస్తూ ఉంటే దేవుడు మనల్ని నిర్మూలం చేసేటువంటి అవకాశం ఉంది కనుక దేవుడు ఏమంటూ ఉన్నాడంటే, నేను దూరంగా ఉంటాను, అయితే మీకు విజయాన్ని ఇస్తూ ఉంటాను, మీరు ముందుకెళ్ళండి అని ఇజ్రాయేల్ ప్రజలకు ఆయన మోషే ద్వారా చెప్పించినట్లుగా చూడవచ్చు. అయితే మోషే ఏమంటూ ఉన్నాడంటే చూద్దాం ఒకసారి. నిర్గమాకాండం 33వ అధ్యాయము 15వ వచనంలో, మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. దేవుని యొక్క సన్నిధి యొక్క ప్రాముఖ్యతను మోషే గుర్తిరిగినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. అందుకే మోషే ఏమంటున్నాడంటే, నీ తోడు మాతో లేకపోతే, నీవు మాతో రాకపోతే మమ్మల్ని అసలు ఇక్కడి నుండి తీసుకొని పోవద్దు. ఎందుకంటే మీ తోడులో ఏముంది? దేవుని యొక్క తోడులో ఏముంది? మనం ఇందాక చూస్తూ వచ్చాం. యోసేపు తన యొక్క ప్రయత్నం అంతా కూడా, తను చేసేది యావత్తు కూడా సఫలము కావటానికి గల కారణము దేవుని యొక్క తోడు గనుక. ఆ యొక్క రహస్యాన్ని మోషే ఎరిగినటువంటి వాడై అంటూ ఉన్నాడు, నీవు గిన మాతో రాకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకొని పోవద్దు అన్నప్పుడు దేవుడు మళ్ళీ పశ్చాత్తాప్తుడై ఆయన వారితో కూడా వెళ్ళినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూడవచ్చు. దేవుడు మనతో కూడా రాకుండా ఉండేటువంటి ఆ యొక్క మొట్టమొదటి లక్షణం ఏంటంటే మన లోబడనటువంటి స్థితి. మనము దేవునికి లోబడకపోతే దేవుడు మనతో కూడా రాడు. ప్రతిసారి కూడా యోసేపుకు దేవుడు తోడుగా ఉంటూ వచ్చాడు. నిజంగా యోసేపు జీవితంలో దేవునికి లోబడేటువంటి తత్వం ఉంది గనుక, దేవునికి లోబడేటువంటి వాడుగా యోసేపు ఉంటూ ఉన్నాడు గనుకనే తప్పకుండా దేవుని యొక్క తోడును తన నుండి దూరం చేసుకోకుండా తను కాపాడుకుంటూ వచ్చాడనమాట. యోసేపులో ఉండేటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే దేవునికి లోబడేటువంటి మనస్తత్వం, దేవుని యొక్క మాట వినేటువంటి మనస్తత్వం. అటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడుగా యోసేపు ఉన్నాడు గనుక యోసేపు దేవుని యొక్క తోడును కోల్పోలేదనమాట. మన యొక్క జీవితాల్లో మనం కూడా దేవుని యొక్క తోడు మనతో ఉండాలంటే మనము లోబడేటువంటి తత్వం కలిగి ఉండాలి. దేవుడు నీతో ఏదైతే మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడో దానికి నీవు వెంటనే లోబడేటువంటి వాడవుగా, లోబడేటువంటి దానవుగా నేను ఉండాలని దేవుడు కోరుతూ ఉంటూ ఉన్నాడు. ఇంకా మనము చూసినట్లయితే ఈ యొక్క యోసేపులో ఉండేటువంటి 2వ లక్షణం ఏంటి? దేవుని యొక్క తోడు ఎల్లప్పుడూ తనతో ఉండే విధంగా యోసేపు ఎలా చేసుకోగలిగాడు అనేది మనం చూసినట్లయితే, రెండవదిగా మొదటి తెస్సలోనికైయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. ఇక్కడ ఒక విషయం రాయబడి ఉన్నది, జారత్వము, పరిశుద్ధత. అంటే జారత్వమునకు దూరంగా ఉండి
మనము పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించటము దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. ఈ యొక్క లక్షణములు ఈ యొక్క యోసేపులో కలిగి ఉన్నాడని అదే 39వ అధ్యాయంలో మనము చూడవచ్చు అనమాట. అంటే యోసేపు తన యొక్క జీవితంలో దేవుని చిత్తాన్ని చేయటానికి ఇష్టపడినటువంటి వ్యక్తిగా మనము చూడవచ్చు. యోసేపు తన యొక్క పరిశుద్ధతను కాపాడుకోవటానికి జారత్వం నుండి పారిపోయినట్లుగా, జారత్వము తన దరికి చేరుతూ ఉన్నప్పుడు తను తాను ఎంతో కాపాడుకుంటూ తన్ను తాను భద్రము చేసుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చూడవచ్చు. అంటే యోసేపులో ఉండేటువంటి రెండవ లక్షణం ఏమిటంటే దేవునికి అయిష్టకరమైనటువంటి, దేవుని యొక్క చిత్తము కానటువంటి లక్షణం ఏదైతే ఉంటుందో ఆ యొక్క లక్షణాన్ని తన యొక్క జీవితంలో తను అనుమతించలేదు అనేది రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం అనమాట. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవుని యొక్క చిత్తము జరిగించడానికి యోసేపు ఇష్టపడుతూ వచ్చినట్లుగా రెండవదిగా మనము చూడవచ్చు. ఇదే సందర్భం అంటే యోసేపు ఎలా తన పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చాడు, ఎలా జారత్వంకు దూరంగా ఉంటూ వచ్చాడు, ఎలా దేవుని యొక్క చిత్తాన్ని తను నెరవేరుస్తూ వచ్చాడు అనేది మనం చూసినట్లయితే ఇదే ఆదికాండము 39వ అధ్యాయంలో మనకు ఒక మాట రాయబడి ఉన్నది. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనంలో చివరి లైన్లు చదువుతూ ఉంటున్నాను. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. ఈ యొక్క సందర్భం అంతా మనం ఎరుగుదము. యోసేపు యవన ప్రాయంలో ఉంటూ ఉన్నాడు, తనకు అప్పటికి వివాహం కాలేదు. అయితే తన యొక్క యజమానుని భార్య అయినటువంటి పోతీఫరు భార్య తనతో శయనించమని, తనకు కావాలని తన యొక్క సౌందర్యమును, తన యొక్క రూపమును, తన యొక్క సుందరమైనటువంటి ఆ యొక్క ముఖమును చూసి తనని మోహించినటువంటిదై ఆమె ఏం చేస్తూ వచ్చిందంటే తనను పలుమార్లు పాపం చేయటానికి ప్రేరేపిస్తూ వచ్చిందనమాట. ఈ విషయాలన్నీ ఇక్కడ 6వ వచనం నుంచి మనం చూస్తే రాయబడి ఉన్నాయి. వాటినన్నిటిని మనము చదవచ్చు. అయితే యోసేపు తన జీవితంలో దేవుని భయం కలిగినటువంటి వాడై దేవునికి విరోధంగా పాపం చేసి ఇదొక దుష్కార్యం గనుక ఈ యొక్క దుష్కార్యాన్ని, చెడు కార్యాన్ని, దేవునికి అయిష్టకరమైనటువంటి కార్యాన్ని, దేవుని చిత్తంలో లేనటువంటి కార్యాన్ని నేను ఎలాగూ చేయగలుగుతాను అని తన్ను తాను కాపాడుకొని భద్రం చేసుకున్నట్లుగా దానికి వచ్చినటువంటి రిజల్ట్ ఏంటంటే తను చెరసాలకు అప్పగించబడుతూ వచ్చాడు. అయినప్పటికీ కూడా తను ఎంత మాత్రమునో ఆ యొక్క పాపం చేయటానికి ఇష్టపడలేదు. ఆ యొక్క రెండవ లక్షణం మనము ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యానికి, దేవునికి లోబడేటువంటి వ్యక్తిగా యోసేపు ఉంటూ ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధతను కాపాడుకుంటూ వచ్చాడు. జారత్వమునకు దూరంగా ఉండాలి అనేటువంటి ఆ యొక్క దేవుని యొక్క చిత్తమును ఆయన నెరవేరుస్తూ వచ్చాడు. మన యొక్క జీవితంలో మనం కూడా దేవుని యొక్క చిత్తాన్ని చేయాలి, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలి. యవన కాలంలో నీవు నేను ఉన్నట్లయితే మన యవన ప్రాయంలో జారత్వమునకు దూరంగా ఉండాలి. యవన కోరికలు, యవన ఇచ్చలు మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నప్పుడు, ఎవరైనా మనల్ని ప్రేరేపించేవారు మన చుట్టూ ఉన్నప్పుడు వారి యొక్క మాయలో మనము పడిపోకుండా మన యొక్క పరిశుద్ధతను, మన యొక్క యవనాన్ని, మన యొక్క కన్యాత్వాన్ని మనము కాపాడుకుంటూ రావాలి. అదే జారత్వమునకు దూరంగా ఉండటం. వివాహమునకు ముందు మనము పాపము చేయకుండా వ్యభిచార సంబంధమైనటువంటి వివాహేతర సంబంధాన్ని మనము కలిగి ఉండకుండా ఉండటమే జారత్వమునకు దూరంగా ఉండటం. అలాంటి లక్షణాలు మనలో ఉంటే మనము వాటి నుండి దూరమైపోవాలి. ఈ దినాల్లో ఈ యొక్క జారత్వం అధికమవుతూ ఉన్నది. యవన కాలంలో ఈ యొక్క వీడియోస్కి అలవాటు పడిపోయి తర్వాత ఈ యొక్క నెట్ వచ్చిన తర్వాత చూడకూడనటువంటి దృశ్యాలకు యవనస్తులు లోనైపోయి వాటిని జయించలేక తమ యొక్క యవనాన్ని ఎంతో పాడు చేసుకుంటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉన్నది. జారత్వము స్వనాశనం తీసుకుని వస్తుందంట. జారత్వం చేస్తే తమ్ముడు తామే వారు నాశనం చేసుకుంటూ ఉంటారంట. అలాంటి జారత్వము ప్రతి యవన బిడ్డలో ఈ దినము అధికమవుతూ ఉన్నదనమాట. వయస్సుకు సంబంధం లేకుండా వారికంటే పెద్దవారైతేనేమి, ముసలివారైతేనేమి, ఎవరైతే వారికి ఇష్టంగా లోబడుతూ ఉంటూ ఉన్నారో, ఎవరైతే వారిని ప్రేరేపిస్తూ ఉంటున్నారో వారికి లోబడుతూ ఉంటూ ఉన్నారనమాట. ఇలాంటి పరిస్థితి నుండి
ఈ యొక్క యవన ప్రాయంలో మనము కాపాడుకుంటూ, మనల్ని మనం భద్రం చేసుకుంటూ, మనల్ని మనము దేవునికి అప్పగించుకున్నట్లయితే తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుని యొక్క తోడు మనకు ఎల్లప్పుడూ ఉంటది. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క సందర్భానికి ముందు దేవుని యొక్క తోడును ఈ యొక్క యోసేపు కలిగి ఉంటున్నాడు. తర్వాత ఈ యొక్క సందర్భం జరిగించి తను పరిశుద్ధతను కాపాడుకున్న తర్వాత కూడా దేవుని యొక్క తోడు తను అనుభవిస్తూ వచ్చాడు. అంటే మనం గమనించవలసింది ఏంటంటే దేవుని యొక్క తోడు మనకి ఎప్పుడూ తోడుగానే ఉంటది. అయితే మనం పాపాన్ని ప్రేరేపించినప్పుడు, మనలో పాపం ప్రవేశించినప్పుడు మన యొక్క దేవుని యొక్క తోడు మనకి దూరం అయిపోతుంది. ఎప్పుడైతే మనము దేవునికి అవిధేయులంగా, దేవునికి లోబడకుండా ఉంటామో, తర్వాత ఎప్పుడైతే మనము దేవుని యొక్క చిత్తానికి వెలుపల అపరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతూ మనం చోటిస్తూ వస్తామో, అప్పుడు దేవుని యొక్క తోడును మనం కోల్పోతాం గనక మనం చేసేటువంటి ప్రతి పని కూడా సఫలం కాకుండా మన యొక్క జీవితాలు ఎంతో నష్టానికి లోనవుతూ ఉంటాయన్నమాట. అయితే యోసేపు యొక్క లక్షణాలు మనం కలిగి, ఆయన తోడును ఎల్లప్పుడూ మనం కలిగి ఉన్నటువంటి వారమై, మనం ఎల్లప్పుడూ ఆయన చిత్తాన్ని జరిగిస్తూ, ఆయనకు లోబడుతూ, మనం చేసేటువంటి ప్రతి కార్యాన్ని సఫలం చేసేటువంటి విధంగా దేవుడు మనల్ని అందరినీ సిద్ధపరచుగాక. అలాగున మనమందరము జీవించుగాక. మరొకసారి దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగమును చదువుకొని ముగించుకుందాం. ఆదికాండము 39వ అధ్యాయము 23వ వచనము. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక అతడు చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. దేవుడు ఈ యొక్క వాక్యాన్ని మన యొక్క జీవితంలో నెరవేర్చలాగున మన యొక్క జీవితాల్ని దేవుడు కట్టునుగాక. దేవుడు ఈ కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.